కామారెడ్డిలో భారీ వరదలకు ఇళ్లలోకి కొట్టుకొచ్చిన బురదను తొలగిస్తున్నారు. జేఆర్ కాలనీలోని ఇళ్లలో దాదాపు 10 ఫీట్ల వరకు పేరుకుపోయిన బురదను ఫైర్ సేఫ్టీ, శానిటేషన్ అధికారులు సిబ్బంది పరిశీలించి క్లీన్ చేస్తున్నారు. ఇళ్లలోని సరుకులు మొత్తం తడిసిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చేసుకుంటున్నాము. నేను మా ఆవిడ మా అబ్బాయి నివేదన సమయానికి ఒకటేసారి ఉధృతి వచ్చే వరకే ముగ్గురం కలిసి డోర్ పెట్టి పైకి వెళ్ళాం. అప్పటికి ఉధృతి విపరీతమైన ప్రవాహం వచ్చింది. బంగ్లా మీద ఎక్కినాం. కాలనీ అందరూ కూడా బంగ్లా మీదనే ఉన్నాం. ఈ పక్క చారు వాళ్ళు మంచినీళ్ళు ఇంకా పాయసం ఇస్తే తిన్నాం. ఆ రాత్రి పాపం పోలీసు వాళ్ళు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, షబ్బీర్ అలీ గారు వారందరూ ప్రతి ఒక్కరు ఆ రోజు అందరూ నిలబడినారు. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా. రాత్రి జేసీబీలో రోడ్డు దాటినాం. వస్తువులన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇప్పుడే 1 గంట నుంచి 2 గంటల నుంచి కష్టపడితే కొన్నింటిని తీసుకొచ్చినాం. ఇంకా కొన్ని అక్కడనే ఉండిపోయినాయి, రావట్లేదు బురదలో. అయితే ఏమైందంటే వినాయక చవితి రోజు 10:30 నుంచి 11 మధ్యలో ఈ విపత్తు అంతా కూడా జరిగింది. కంప్లీట్గా అనుకోకుండా విత్ ఇన్ సెకండ్లలోనే మొత్తం కంప్లీట్గా 20 నిమిషాల్లోనే కాలనీ చుట్టుముట్టేసింది నీరంతా కూడా. ఈ అదృష్టవశాత్తు ఏంటంటే ఇది రాత్రి రాలేదు, ప్రాణాలతో బయటపడ్డాము. నెక్స్ట్ ఏంటంటే కట్టుబట్టలతో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. పిల్లల్ని కూడా తీసేసుకొని అసలు కొందరు ఇళ్లలో ఆ పరిస్థితి కూడా లేకుండా అడుగు బయట పెట్టకుండా మొత్తం బంగ్లాల మీద ఉండిపోయేటటువంటి పరిస్థితి అయితే బిక్కుబిక్కుమంటూ చిన్న చిన్న పిల్లలు 11-12 గంటలు జల దిగ్బంధంలా బ్రతుకుతామో లేదో అనేటటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉండిపోవడం అనేటటువంటి జరిగింది. కారు పోయింది, బండ్లు పోయినాయి, అన్ని పోయినాయి. ఏం లేదు, మొత్తం ఏమేం మిగలలేదు. పిల్లలు వాళ్ళకి ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది. మీదే కోరుకుంటున్నాం సార్. మాకు ఏం లేదు, సాయం లేదు. ఇంత బాగా కట్టుబట్టలే ప్రాణాలు బతకాలన్నట్లు మేము పైన నిలబడ్డాము. 6 దయచేసి సాయం చేస్తే మాకు ఏదైనా గవర్నమెంట్ చేపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ 3 రోజులు వర్షంలో కురిసినటువంటి ఇంటి లోపల మొత్తం నిండి మేము పైన స్లాబ్ మీద ఫ్లోర్ లేక మొత్తం నిండిపోయి 12 గంటల దాకా మేము 11 గంటల నుంచి 4 గంటల వరకు వాళ్ళని నిలబడ్డాం. కానీ ఎవరు కూడా ప్రభుత్వం వాళ్ళు కానీ ఎవరైనా మాకు స్పందించి ఇంతవరకు మాకు ఎక్కడ న్యాయం చేసినట్టు ఏం కనిపించలేదు. లాస్ట్ వచ్చి కానీ మేము 11 గంటలకు మేము బయటకు చేయడం జరిగింది. ఇంటి లోపల ఏమి సామాను, వస్తువులు అన్నీ డ్యామేజ్, ఒక 10 లక్షల ఆస్తులు నష్టం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.